ఏవండోయ్ ఇది విన్నారా? ఈ గుడిలో ఉన్న స్వామివారి విగ్రహం నిజమైంది కాదంట, సున్నప్రాయితో చేసిందంట. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను గోవిందరాజ స్వామి టెంపుల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దీనికి ఒక పెద్ద చరిత్రే ఉంది. సో దశావతారం సినిమా తెలుసు కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఒకటి జరిగింది. దానివల్ల విగ్రహాన్ని మార్చి పెట్టాల్సి వచ్చింది. అండ్ ఈ విగ్రహం సున్నప్రాయిది అవడం వల్ల దానికి అభిషేకాలు అయితే చేయరు. మీకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో కావాలంటే అడగండి, పెద్దదైతే పెడతాను. ఇది జస్ట్ ఒక షార్ట్ మాత్రమే. సో మేమైతే టెంపుల్కి విజిట్ అయిపోయాము. ఇది బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ వాక్ బై డిస్టెన్స్తో వచ్చేయచ్చు, లేదనుకుంటే ఆటోలో ట్రావెల్ చేసి రావచ్చు. మేమైతే తిరుమల దర్శనం తర్వాత గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చాము. వారాహమూర్తిని ఎలాగైతే కంపల్సరీ దర్శించుకోవాలో సేమ్ అలాగే గోవిందరాజ స్వామిని కూడా దర్శించుకోవాలంట. ఈయన్ని వెంకటేశ్వర స్వామి వారి అన్నయ్య అని అంటూ ఉంటారు. సో ఇక్కడికైతే మేము దర్శనానికి వచ్చేసాము. ఆ ఏనుగుల దగ్గర దర్శనం తీసుకున్న వీడియో ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, చూడకపోతే చూడండి. ఇక్కడికి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, మనం ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా ఒక ప్లేస్ అయితే ఉంటుంది పక్కన, ఫ్రీగానే, మనీ అయితే అవసరం లేదు. చాలా పెద్ద హిస్టరీనే ఉంది టెంపుల్కి. కావాలి అనుకుంటే మాత్రం తనకు కామెంట్ చేయండి, టోటల్ స్టోరీ చెప్తాను. లోపలైతే స్టార్టింగ్ మనకి గోవిందరాజ స్వామి, తర్వాత పార్థసారథి స్వామి, తర్వాత అండలమ్మ ఉంటారు. వాళ్ళందరినీ మనం దర్శించుకోవాలి. గోవిందరాజ స్వామి దర్శనం అయిన తర్వాత మేము అరుణాచలం వెళ్ళామన్నమాట. అవి కూడా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను, చూడకపోతే చూడండి. వాటి గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్.